సో ఫస్ట్ వచ్చి డూప్లికేట్స్ రిమూవ్ చేయడం బ్రో జావా స్క్రిప్ట్ లో. ఫస్ట్ డూప్లికేట్స్ రిమూవ్ చేయడం బ్రో. రిమూవ్ డూప్లికేట్స్ ఇన్ అరే బ్రో. సో మనకి ఇన్పుట్ ఏమి ఇచ్చారు, లెట్ ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5. ఇది బ్రో అరే ఇన్పుట్ అరే. మనకు అవుట్పుట్ ఎలా రావాలి, ఇలా రావాలి కదా, 1, 2, 3, 4, 5 ఇంతే కదా. దాని మించి మనకి ఇంకేం రావద్దు అవుట్పుట్. డూప్లికేట్స్ రిమూవ్ అయిపోవాలి అంతే కదా. సో దానికి మనం ఒక ఫంక్షన్ రాస్తాము, ఫంక్షన్ రిమూవ్ డూప్స్ అని రాస్తున్నాం. దానికి ఇన్పుట్ మనం ఏమి ఇస్తాము, ఒకటి ఇన్పుట్ ఇస్తాము, మనకు ఒక అవుట్పుట్ వస్తుంది అంతే కదా. అవుట్పుట్ వస్తుంది, జస్ట్ రిటర్న్ రాస్తా. మనకు లెట్ యూనిక్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం బ్రో. అంటే డూప్లికేట్స్ రిమూవ్ చేసి అన్ని ఒక వేరియబుల్ స్టోర్ చేసి కదా మనం పంపించాలా. అందుకని చెప్పి యూనిక్ అనే ఒక అరే తీసుకున్నా బ్రో. తీసుకొని నేనేం చేస్తానంటే, ఇక్కడ మనకి ఇన్పుట్ వచ్చేది అరేనే కదా, అరే డాట్ ఫర్ ఈచ్. మనకి డైరెక్ట్ గా అరేని ఫర్ ఈచ్ వాడచ్చు బ్రో. ఫర్ ఈచ్ వాడి ఇదిలా యారో ఫంక్షన్ వాడుతున్నా నేను. యారో ఫంక్షన్ వాడి మనకి షిఫ్ట్ పట్టుకొని బ్రేస్ పెడితే రెండు ఓపెన్ క్లోజ్ రెండు అయిపోతాయి. అక్కడ ఎంటర్ కొట్టే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను ఇఫ్ కండిషన్ రాసి ఆల్రెడీ దీంట్లో ఈ వాల్యూ ఉంటే పుష్ చేయను, లేకపోతేనే పుష్ చేస్తా. ఇంక్లూడ్స్ అనేది ఒకటి ఉంది మనకి అరేలో, అరే డాట్ యూనిక్ డాట్ ఇంక్లూడ్స్ ఆఫ్ ఎక్స్. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ టైం ఎక్స్ ఏమొస్తుంది, 1 వస్తుంది, సెకండ్ టైం 2 వస్తుంది, థర్డ్ టైం 3 వస్తుంది, మళ్ళీ ఇంకొంచెం ముందు పోయింది మళ్ళీ 1 వస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో ఎక్స్ డాట్ ఇన్క్లూడ్స్ ఆఫ్ ఎక్స్ అని చేస్తే ఫస్ట్ టైం మనకి వాల్యూ 1 ఉంది, నెక్స్ట్ 2 ఉంది, నెక్స్ట్ 3 ఉంటుంది. ఎందుకంటే మనం లూపింగ్ చేస్తున్నాం కాబట్టి. ఫస్ట్ టైం 1 వచ్చినప్పుడు యూనిక్ లోపల ఇంక్లూడ్స్ 1 అంటే ఫెయిల్ కదా, అంటే ఉండదు. అంటే మనం ఏం చేయాలి, లేకపోతేనే మనం యాడ్ చేయాలా. యూనిక్ డాట్ పుష్ ఆఫ్ ఎక్స్, అర్థమైందా. లేకపోతేనే యాడ్ చేయాలా, ఉంటే అవసరం లే. అంటే ఉంటే ఏమవుద్ది, ఫెయిల్ అయిపోద్ది కదా ఇక్కడ. అప్పుడు లాస్ట్ లో రిటర్న్ ఏంది, యూనిక్. ఇప్పుడు మనకి ఏంది, అయిపోయింది ప్రోగ్రామ్. ఇప్పుడు మనకి ఇది కాల్ చేద్దాం, రిమూవ్ డూప్స్ అని కన్సోల్ లో పెట్టేద్దాం డైరెక్ట్ గా. చూడండి అయిపోయింది. ఇప్పుడు మనకి ఇన్పుట్ అరే కదా, దానికి ఫర్ ఈచ్ తీసుకుంటే ఎవ్రీ టైం మనకు ఒక వాల్యూ ఉంటుంది కాబట్టి అది వస్తుంది. ఫస్ట్ టైం 1, నెక్స్ట్ టైం 2, నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 4. సో ఇప్పుడు ఏంది, ఎవ్రీ టైం అది ఏం చెక్ చేస్తుంది, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనిక్ డాట్ ఇంక్లూడ్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది, యూనిక్ లో ఎక్స్ అనే వాల్యూ ప్రెసెంట్ 1 ఉందా, లేదు అంటే మనం నాట్ పెట్టాం కదా, అంటే కాదు, అవ్వకూడదు అంటే ట్రూ కదా. ఇప్పుడు మనకి 1 లేదు కదా, అంటే ఇఫ్ కండిషన్ ట్రూ అవుద్ది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది, పుష్ చేస్తే వాల్యూ పుష్ అవుతుంది. ఒకవేళ ఉంటే ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ 1 వచ్చింది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది కాదు అంటే మనకి ఇక్కడ ఫాల్స్ అవుద్ది కదా. అంటే ఉంది, ఇక్కడ ఉన్నప్పుడు ఏంది మనకి ఫాల్స్ కదా, లేనప్పుడే కదా ఇది ట్రూ అవుతుంది నాట్ పెడితే. సో అప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ 1 వచ్చినప్పుడు ఇది ఫెయిల్ అవుతుంది కాబట్టి మళ్ళీ 1 ఎంటర్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ 1 ఉంది కాబట్టి. అట్లా డూప్లికేట్స్ రిమూవ్ చేసి కొత్త అరేని మనం పుష్ చేస్తాం. ఇదొక మెథడ్ బ్రో, ఇదొక కోడ్. ఇది నేను మీకు చాట్ లో పంపిస్తా, మీరు కాపీ పేస్ట్ చేసుకోండి, రికార్డింగ్ లో కూడా ఉంటది. ఓకే బ్రో. ఇది ఎక్కువ అడుగుతుంటారు బ్రో, మీరు కాపీ పేస్ట్ చేసుకోండి నోట్ ప్యాడ్ లో. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం అడుగుతారంటే, దీంట్లో మాక్సిమం ఎలిమెంట్ కనుక్కోమంటారు. మాక్సిమం ఎలిమెంట్ ఓకేనా, మ్యాక్స్ ఎలిమెంట్ కనుక్కోమంటాడు. మ్యాక్స్ ఎలిమెంట్ సెకండ్ మ్యాక్స్ రెండు కనుక్కోమంటాడు, మ్యాక్స్ అండ్ సెకండ్ మ్యాక్స్. ఇది ఒక కోడింగ్ ఓకేనా. సో మనం మ్యాక్స్ ఎలిమెంట్ సెకండ్ మ్యాక్స్ ఎలా కనుక్కుంటాం అంటే, సింగిల్ లూప్ లో కనుక్కుంటాం బ్రో. ఇదే లూప్, ఇదే అరే, ఇదే లూప్ ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మ్యాక్స్ ఎలిమెంట్ సెకండ్ మ్యాక్స్ కి మనం ఏం తీసుకున్నాం అంటే, ఫస్ట్ ఇన్పుట్ ఆఫ్ 0నే తీసుకుంటాం, ఎందుకంటే 0నే స్టార్ట్ అవుద్ది వాల్యూ. ఎందుకంటే ఇన్పుట్ ఆఫ్ 0 తీసుకో, -1 తీసుకోలేదు కదా, ఎందుకంటే అరేలో ఉండేవే తీసుకోవాలి, 0 తీసేసుకుంటాం. సో తర్వాత 0 తీసుకుంటే రెండిట్లో 1 ఉంటుంది, మ్యాక్స్ ఎలిమెంట్ సెకండ్ మ్యాక్స్. ఇప్పుడు మనం టెస్ట్ చేసుకుంటాం ప్రతిసారి, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్
మ్యాక్స్ ఎలిమెంట్ అనుకో బ్రో. ఓకేనా? ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దన్ మ్యాక్స్ ఎలిమెంట్ అయితే ఏమవుతుంది తెలుసా? మనం మ్యాక్స్ ఎలిమెంట్ అంటే ఇప్పుడు ఎక్స్ మ్యాక్స్ ఎలిమెంట్ అంటే గ్రేటర్ దన్ అంటే ఏంది? ఎక్సే మ్యాక్స్ ఎలిమెంట్ కదా లెక్క. అంటే లాజిక్ గా అడుగుతున్నా నేను, అంతే కదా బ్రో? ఎక్స్ మ్యాక్స్ ఎలిమెంట్ అంటే గ్రేటర్ దెన్ అంటే లాజిక్ గా ఎక్సే కదా పెద్దది. ఇప్పుడు ఏమవుద్ది మనకి? మ్యాక్స్ ఎలిమెంట్ ఈక్వల్ టు ఎక్స్, అంతే కదా? కానీ దీనికంటే ముందు మనం ఏం చేయాలా? మ్యాక్స్ ఎలిమెంట్ ఇప్పుడు ఎక్స్ అవుతుంది కాబట్టి మ్యాక్స్ ఎలిమెంట్ ని మళ్ళీ సెకండ్ మ్యాక్స్ కి అటాచ్ చేయాలి కదా. ఎందుకంటే సెకండ్ మ్యాక్స్ కరెంట్ మ్యాక్స్ ఎలిమెంట్ అవుద్ది కదా ఫ్యూచర్ లో. అది నేను చెప్తా, కన్ఫ్యూజన్ వస్తుంది కొంచెం ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే నేను అనేది మ్యాక్స్ ఎలిమెంట్ ఇప్పుడు 1 ఉంది బ్రో, నెక్స్ట్ 2 ఓకే వచ్చింది. 1. నెక్స్ట్ అంటే 2 గ్రేటర్ దెన్ 1 కాబట్టి ఇప్పుడు మ్యాక్స్ ఎలిమెంట్ ఏంది? 2 అవ్వాలా కదా? 2 అవ్వాలా? 2 అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఈ మ్యాక్స్ ఎలిమెంట్ మన సెకండ్ మ్యాక్స్ అవుతుంది కదా లెక్క. ఇప్పుడు 2 వచ్చింది కాబట్టి 1 కంటే పెద్దది కాబట్టి 2. ఇప్పుడు చూడండి సింపుల్ గా 2 1 కంటే పెద్దది బ్రో. ఇప్పుడు మ్యాక్స్ ఎలిమెంట్ మనకు 1 కదా. ఇప్పుడు 2 వచ్చింది అవును. కాబట్టి సెకండ్ మ్యాక్స్ 1 అవుతుంది కదా. సెకండ్ మ్యాక్స్ 1 అంటే సెకండ్ మ్యాక్స్ కి మనం మ్యాక్సిమం ఎలిమెంట్ ముందు అసైన్ చేస్తేనే మ్యాక్స్ ఎలిమెంట్ కి మనం 2 అసైన్ చేయగలం, అంతే కదా? లేకపోతే ఈ వాల్యూ ఎగిరిపోద్ది కదా. సెకండ్ మ్యాక్స్ చేయాల్సింది ఈ వాల్యూ, దాని తర్వాతే దీనికి కొత్త వాల్యూ యాడ్ చేయాలి, అంతే కదా? లేకపోతే ఎగిరిపోద్ది కదా 1. అందువల్ల నేను సెకండ్ మ్యాక్స్ ఎలిమెంట్ కి ఫస్ట్ మ్యాక్స్ ఎలిమెంట్ పెట్టేసి ఇది సెకండ్ మ్యాక్స్ అయిపోయింది, తర్వాత మ్యాక్స్ ఎలిమెంట్ కి ఎక్స్ పెట్టా విచ్ ఈస్ 2. అర్థమైందా? ఓకే. అంటే ఇప్పుడు చూడండి బ్రో, మనకి మ్యాక్స్ ఎలిమెంట్ 1, మ్యాక్స్ ఎలిమెంట్ ఫస్ట్ 1 లూప్ లో 1 బ్రో. ఓకే. 1. సో 1 కాబట్టి ఇది 2 గ్రేటర్ దెన్ కాదు కాబట్టి ఇది ఫెయిల్ అయిపోద్ది. మీకు అర్థమైందా? సెకండ్ 2 వస్తుంది. 2 వచ్చినప్పుడు 2 ఇప్పుడు మ్యాక్స్ ఎలిమెంట్ 1 ఉంది మనకి ఇక్కడ, ఎక్స్ ఈక్వల్ టు 2 ఉంది. ఇప్పుడు ఏంది? ఎక్స్ అవును. గ్రేటర్ దెన్ మ్యాక్స్ ఎలిమెంట్ కాబట్టి ఇప్పుడు ఎక్సే కదా మాక్సిమం ఉన్న దాంట్లో. అవును, మాక్సిమం ఎక్స్. సో అందుకని చెప్పి మనం ఏం చేయాలా? ఎక్స్ ని మ్యాక్స్ ఎలిమెంట్ కి ఇవ్వాలి. బట్ ఎక్స్ ని మ్యాక్స్ ఎలిమెంట్ ఇచ్చే ముందు ఈ మ్యాక్స్ ఎలిమెంట్ సెకండ్ మ్యాక్స్ అవుతుంది కదా లెక్కలో. లెక్క ప్రకారం ఇది ఫస్ట్ మ్యాక్స్ అవుతుంది, ఎక్స్ మ్యాక్స్ ఎలిమెంట్ అనేది సెకండ్ అవుతుంది కదా. అవును. అప్పుడు ఈ మ్యాక్స్ ఎలిమెంట్ ని ఫస్ట్ మనం సెకండ్ మ్యాక్స్ కి అటాచ్ చేసేయాలన్నమాట, అంతే కదా? లేకపోతే అది అరేంజ్ అయిపోద్ది కదా. తర్వాత మ్యాక్స్ ఎలిమెంట్ కి ఎక్స్ ని ఇస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఎవ్రీ టైము మ్యాక్స్ ఎలిమెంట్ కంటే పెద్దది ఏదైనా వస్తే మ్యాక్స్ ఎలిమెంట్ సెకండ్ మ్యాక్స్ ఎలిమెంట్ కి అసైన్ చేసేసి మ్యాక్స్ ఎలిమెంట్ కి వచ్చిన వాల్యూ పెద్దదాన్ని అసైన్ చేసేస్తాం. అప్పుడు ఎవ్రీ టైం ఏమవుద్ది మనకి? ఫస్ట్ మ్యాక్స్ సెకండ్ మ్యాక్స్ 2 అప్డేట్ అవుతా ఉంటాయి కదా. అవును. సో ఇప్పుడు ఇంకో కండిషన్ తీసుకోవాలి మనం. ఎల్సిఫ్ లో ఏం చేయాలంటే ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దన్ మ్యాక్స్ ఎలిమెంట్ అయితే ఓకే, మ్యాక్స్ ఎలిమెంట్ సెకండ్ మ్యాక్స్ ఎలిమెంట్ వచ్చేసింది. ఒకవేళ కాకుండా ఎక్స్ గ్రేటర్ దన్ సెకండ్ మ్యాక్స్ అయితే, అంటే మ్యాక్స్ ఎలిమెంట్ అయితే పెద్దది కాదు, ఫెయిల్ అయింది కాబట్టి సెకండ్ మ్యాక్స్ కంటే పెద్దది అయితే మనం ఏం చేయాలి? జస్ట్ సెకండ్ మ్యాక్స్ మాత్రమే అప్డేట్ చేయాలి, అంతే కదా? ఇంకేం లేదు కదా అక్కడ. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఫైనల్ గా మనకి మ్యాక్స్ సెకండ్ మ్యాక్స్ 2 వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ పెడుతున్నా మ్యాక్స్, అంటే లాస్ట్ లో నేను ఆబ్జెక్ట్ లాగా పంపిస్తున్నా కీ వాల్యూ పేర్స్. సెకండ్ మ్యాక్స్ ఎలిమెంట్ 5, సెకండ్ మ్యాక్స్ 4. అర్థమైందా మీకు? ఓకే. ఇది కూడా నేను కాపీ చేసి పంపిస్తా చూడండి. ఇది కూడా అడుగుతారు ప్రోగ్రామింగ్ లో, ఇది కూడా కాపీ చేసుకోండి వెంటనే, మళ్ళీ పోద్దా? ఓకే బ్రో. ఇది క్లియరా బ్రో? నైస్ బ్రో. నెక్స్ట్ వచ్చి వాడేమంటాడంటే దిస్ ఈస్ క్యారెక్టర్ అండ్ దట్ ఈస్ వినయ్. సో ఇప్పుడు ఏంటంటే బ్రో, థర్డ్ క్వశ్చన్ వాడు ఏమంటాడంటే కౌంట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ బ్రో. ఇది అడుగుంటాడు మిమ్మల్ని ఆల్రెడీ నాకు తెలిసి. ఇప్పుడు మనకేంటంటే ఇన్పుట్ ఇచ్చాడు బ్రో, ఇన్పుట్ లో ఈ స్ట్రింగ్ బ్రో, దీంట్లో ఒక్కొక్కటి ఎన్నిసార్లు రిపీట్ అయిందో అడుగుమంటాడు, ఫ్రీక్వెన్సీ. అర్థమైందా? అది ఎట్లా చేస్తామో చూపిస్తా. సింపుల్ బ్రో, లెట్ క్యార్స్ అనే వేరియబుల్ లో ఇన్పుట్ డాట్ స్ప్లిట్ కొట్టేయండి.
స్ప్లిట్ స్ప్లిట్ అంటే డివైడ్ చేస్తుంది డివైడ్ చేస్తుంది. అంతేనా? విత్ డబుల్ కోట్స్ అంటే ప్రతి క్యారెక్టర్ డివైడ్ చేస్తుంది. స్ప్లిట్ మధ్యలో స్పేస్ ఇస్తే ఈ స్పేస్ ఉన్న దగ్గర డివైడ్ చేస్తుంది, అప్పుడు వర్డ్స్ అవుతాయి. మనం స్పేస్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ స్ప్లిట్ కొడితే ప్రతిదీ డివైడ్ అయిపోద్ది. ఇట్లా అయిపోద్ది ప్రతిదీ. స్పేస్ ఓకే. ఒకటి అయిపోద్ది, ఐ ఒకటి అయిపోద్ది, ఎస్ ఒకటి, సి ఇట్లా డివైడ్ అవుతుంది. మీకు అర్థమైంది కదా? ఎప్పుడు ఇట్లా డివైడ్ అయ్యేది, మనము డబుల్ కోట్స్ లో ఏమి ఇవ్వకపోతే, స్పేస్ ఇస్తే ఎక్కడ స్పేస్ ఉందో అక్కడ డివైడ్ అవుద్ది, అప్పుడు వర్డ్స్ వస్తాయి మనకి. వర్డ్స్ కావాలనుకుంటే మనం స్పేస్ తో డివైడ్ చేసుకోవాలా. ఒకవేళ కామా ఉన్నింది అనుకో, దీని మధ్యలో కామతో కామా డివైడ్. ఎక్కడుందో కామా అక్కడ వరకు డివైడ్ అవుతుంది. దాన్ని ఓకే నేను బ్రో. డీబగ్ చేసి మీకు నీట్ గా చూపిస్తాను. ఇప్పుడు క్యారెక్టర్స్, ఇప్పుడు ఏం చేయాలి, మనం వన్ కౌంట్ చేయాలి కదా. మనకు వేరియబుల్ చేస్తున్నాను, కౌంట్ అనే వేరియబుల్, కౌంట్ క్యార్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాము. దానికి ఆబ్జెక్ట్ అసైన్ చేస్తాం, జస్ట్ ఆబ్జెక్ట్. ఎందుకంటే మనకి ఏ క్యారెక్టర్ వస్తుందో మనకే తెలియదు కదా, ఓకే. డైనమిక్ గా మనం అప్డేట్ చేయాలా. సో ఇప్పుడు ఏం చేయాలి, క్యార్ డాట్ ఫర్ ఈచ్, దీనికి కూడా ఫర్ ఈచ్ లూప్. ఇంకా అంటే ఎవ్రీ క్యారెక్టర్ మనం లూప్ చేయాలి కదా. ఇప్పుడు ఎస్ ఎక్స్ బ్రో. అనేది ఎవ్రీ క్యారెక్టర్ క్యాపిటల్ టీతో స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలా, ఇఫ్ కౌంట్, ఇక్కడ ఇది కీ వచ్చి క్యారెక్టర్ కాబట్టి దాన్ని మనం ఎలా మెన్షన్ చేయాలంటే కౌంట్ క్యార్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే, అంటే నాట్ ఈక్వల్ టు నల్ కూడా వల్లే, మనం జస్ట్ దాంట్లో వాల్యూ ఉంటే, దాంట్లో వాల్యూ ఉందంటే ఓకే. ఇఫ్ లో పెడితే ఉన్నట్టే కదా, ట్రూ అయితే. ఈక్వల్ టు ఎస్ బ్రో. కౌంట్ కార్ ప్లస్ 1, అంటే ఆల్రెడీ ఉంటే ఇప్పుడు వచ్చింది రెండోసారి అయితే +1 అవుతుంది బ్రో. ఎల్స్ లేకపోతే ఈక్వల్ టు 1 అవుతుంది. అర్థమైందా మీకు పాయింట్? అంటే ఉంటే యాడ్ అవుతుంది మళ్ళీ, ఉంటే ఒకటి యాడ్ అవుతుంది, లేకపోతే ఫస్ట్ టైం అదే కాబట్టి పంపిస్తారు. వస్తుంది. రిటర్న్ కౌంట్ గారు పెట్టేసామంటే అయిపోయింది లెక్క. ఒక్క నిమిషం, నేను ఈ ఫంక్షన్ పేరు మార్చా బ్రో, అంతే. మనం ఏం చేసామంటే స్పేస్ తో పెట్టాం, స్పేస్ తీసేయాలి. మీకు అర్థం ఇలా ఇందాక స్పేస్ పెట్టాం, స్పేస్ పెట్టాం కాబట్టి వర్డ్స్ వచ్చాయి. ఇప్పుడు చూడండి, క్యాపిటల్ T1, స్మాల్ h 3 టైమ్స్, I 4 టైమ్స్, S 3 టైమ్స్, స్పేస్ 6 టైమ్స్. మనం స్పేస్ అవాయిడ్ చేయాలనుకో ఏం చేయాలా, ఇక్కడ వచ్చి ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఇది పెట్టేస్తే అయిపోద్ది బ్రో. స్పేస్ వరకు అవాయిడ్ చేయాలనుకుంటే, స్పేస్ ఎవరికి అవసరం లేదు కదా, ఎస్ బ్రో. సో స్పేస్ పోద్ది అనమాట, ఓన్లీ ఈ వరకే వస్తుంది. అర్థమైందా? ఓకే. కౌంట్ అది యాడ్ అవుతుంది, ఆ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే యాడ్ అయ్యి ఆ నెంబర్ అనేది అక్కడికి వెళ్తుంది, లేదా ఫస్ట్ టైం ఒకసారి అయితే అయితే చూపించేస్తుంది. 1 వస్తుంది. అట్లా రెండు కండిషన్ సాటిస్ఫై. ఓకే ఓకే. ఇది ఒకటి బ్రో, అంటే బేసిక్ అడిగేవన్నీ చెప్తాను నేను, నాకు తెలిసినవన్నీ. ఓకేనా? నేను ఓకే. తర్వాత వచ్చి ఈ క్యారెక్టర్స్ ని స్ట్రింగ్ రివర్స్ చేయాలా, కానీ ఓన్లీ క్యారెక్టర్స్ రివర్స్ అవ్వాలా. మీకు అర్థమైందా? నెంబర్స్. ఓకే. రివర్స్ వర్డ్స్ ఒకటే రివర్స్ అవ్వాలి బ్రో. దిస్ లో SIHD రావాలా, ఇక్కడ IS లో SI రావాలా, అట్లా. మీకు అర్థమైందా పాయింట్? ఓకే. ఇప్పుడు వర్డ్స్ బ్రో, స్ప్లిట్ బై స్పేస్, ఎందుకంటే ప్రతిదీ రివర్స్ అవ్వాలి కదా మనకి, ప్రతి వర్డ్ రివర్స్ అవ్వాలా, స్ట్రింగ్ మొత్తం కాదు, వర్డ్ రివర్స్ అవ్వాలి. కాబట్టి మనం ఏం చేస్తాము, వర్డ్స్ ఇప్పుడు మనకు స్పేస్ తో స్ప్లిట్ చేస్తే ఒక్కొక్క వర్డ్ వచ్చింది, ఒక్కొక్క వర్డ్ ని మళ్ళా ఫర్ ఈచ్ చేస్తాం బ్రో. ఇప్పుడు ఎక్స్ అనేది ఒక వర్డ్ కదా ఎవ్రీ టైమ్, ఎక్స్ డాట్ స్ప్లిట్ డాట్ రివర్స్ డాట్ జాయిన్ ఎక్స్ ఈక్వల్ టు రిటర్న్ వర్డ్స్ డాట్ జాయిన్ బై స్పేస్. ఇది కొంచెం టిపికల్ గా ఉంది, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్ గా. ఒక్క నిమిషం. వర్డ్స్ ఎక్స్ ఈక్వల్ టు ఓకే రైట్, ఇది ఇండెక్స్ కదా, ఇక్కడ I తీసుకున్నాం ఇండెక్స్. వర్డ్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇది అయింది ఎవరో,
మొత్తం రివర్స్ అయింది కదా. సో దీన్ని ఎలా చేసానో చెప్తా నేను. అర్థమైందా బ్రో? వచ్చింది కదా, రివర్స్ వచ్చింది కదా. దీన్ని ఎలా చేసానో బ్రో చెప్తా చూడు. ఫస్ట్ నేనేం చేశానంటే దీన్ని స్ప్లిట్ చేసా బ్రో, స్పేస్ తో. మనకి ఎలా వస్తుంది స్ప్లిట్ చేస్తే? దిస్ ఒకటి, ఈస్ ఒకటి, క్యారెక్టర్ ఒకటి. క్యారెక్టర్ అండ్ ఆ? దట్ ఈజ్ నేను ఫర్ ఈచ్ చేశాను బ్రో. ఫర్ ఈచ్ చేసినప్పుడు ఎవ్రీ టైం మనకి ఏమొస్తుంది? దిస్ వస్తుంది, నెక్స్ట్ టైం ఈస్ వస్తుంది. ఇప్పుడు దాన్ని నేనేం ఓకే చేశాను, స్ప్లిట్ చేశాను బ్రో. ఎంటీ స్ప్లిట్. కాబట్టి ప్రతిదీ క్యారెక్టర్ అది పడిపోద్ది. మీకు అర్థమైందా? ఇట్లా క్యారెక్టర్ అయిపోద్ది ప్రతిదీ కదా. ఇప్పుడు నేనేం చేశాను, అవును అరే డాట్ రివర్స్ కొడితే జావా స్క్రిప్ట్ లో డైరెక్ట్ రివర్స్ అయిపోద్ది. అది ఎలా అవుతుంది? ఎస్, ఐఈ, హెచ్, టి ఇట్లా మారుతుంది. ఇదిగోండి. మారిన తర్వాత నేను దాన్ని జాయిన్ బై ఎంటీ కొట్టా. అంటే జాయిన్ బై కామా కాదు, ఎంటీ కొడితే ఏమవుద్ది? డైరెక్ట్ గా అది ఇట్లా మారిపోద్ది. వితౌట్ ఇట్లా ఇట్లా అయిపోద్ది. ఓకే సో అట్లా జాయిన్ బై అది కొట్టినప్పుడు ఏమవుద్ది అంటే ఇండెక్స్ ఏంది? కరెంట్ 0th ఇండెక్స్ కాబట్టి అదే ఇండెక్స్ లో అదే వాల్యూ రివర్స్ చేసి పెట్టేసా సింపుల్ గా. సారీ ఇది చెప్పు. వర్డ్స్ ఆఫ్ ఐ. వర్డ్స్ ఆఫ్ ఐ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ వర్డ్ ఓకే జీరోలో ఉన్నప్పుడు జీరో. అంతే. 1 లో ఉన్నదాన్ని 1 దేనికి అదే ఏ ఇండెక్స్ లో ఆ ఇండెక్స్ ని మార్చి పెట్టేసారు రివర్స్ చేసి. ఓకే సో ఫైనల్ గా ఏమవుద్ది? వర్డ్స్ లో మనకి ఎలా వస్తాయి? ఫైనల్ గా ఇట్లా వస్తాయి. ఎస్ఐహెచ్టి కామా ఎస్ఐ కామా ఇట్లా రకరకాలుగా రివర్స్ వచ్చేస్తాయి బ్రో. దాన్ని నేను ఏం అవును చేశాను, కామా తీసి జాయిన్ బై స్పేస్ పెట్టేశా. మనకు అరే కదా ఇది. అరే బై జాయిన్ అవును బై స్పేస్ పెడితే స్ట్రింగ్ అయిపోద్ది మళ్ళీ. ఇక్కడ కూడా ఇది స్ట్రింగ్ అయిపోయింది కదా. స్ప్లిట్ చేసి రివర్స్ చేస్తే అరే బ్రో. బై జాయిన్ కొడితే అది స్ట్రింగ్ అయిపోద్ది మళ్ళీ. అంతే కదా. అవును ఇక్కడ నేను చూడు మీకు ప్రింట్ చేసి చూపిస్తా. ఇక్కడ కన్సోల్ డాట్ ఇప్పుడు ఎక్స్ డాట్ స్ప్లిట్ డాట్ రివర్స్ చూడండి ఏమవుతుందో. తర్వాత ఈ వర్డ్స్ ఆఫ్ ఐ చూడండి ఏమవుతుంది అంటే మనం జాయిన్ కొట్టామనుకోండి అది స్ట్రింగ్ గా మారిపోద్ది బ్రో. చూడండి ఇక్కడ ఏమైంది, ఇక్కడ అరే అయింది రివర్స్ అయ్యి, ఇది స్ట్రింగ్ అదే అయిపోయింది. అయింది. అరే అయింది రివర్స్ అయ్యి మన స్ట్రింగ్ అయిపోయింది. జాయిన్ బై ఎంటీ కదా మనం పట్టింది అట్లా. ఓకే ఓకే ఫైనల్ గా మన వర్డ్స్ ని మళ్ళీ జాయిన్ చేసి స్ట్రింగ్ గా పంపించేస్తాం. ఓకే బ్రో ఇదొకటి బ్రో. నెక్స్ట్ ఏం అడుగుతాడు చూస్తాను బ్రో, గుర్తు తెచ్చుకుంటున్నా 2 minutes. ఓకే ఓకే బ్రో ఫ్యాక్టోరియల్ అడుగుతాడు బ్రో నెక్స్ట్. లెట్ ఏ ఈక్వల్ టు 5 బ్రో. 5 ఫ్యాక్టోరియల్ అడుగుతాడు బ్రో. ఎట్లా అంటే ఓకే ఫంక్షన్ ఫ్యాక్ట్ అని చెప్పి మనం పెడతాం. ఓకేనా. ఫ్యాక్ట్ అని చెప్పి మనం ఎన్ పంపిస్తాం బ్రో. ఇప్పుడు ఫస్ట్ మనం ఇఫ్ కండిషన్ ఇస్తాం. ఇఫ్ ఎన్ ఈక్వల్ టు 1 అనుకో, రిటర్న్ 1 బ్రో. ఎల్స్ మనం ఏం చేస్తాం తెలుసా, ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 1 అది కదా మనకి వాల్యూ. అప్పుడు ఏం చేయాలంటే రిటర్న్ ఎన్ స్టార్ ఫ్యాక్ట్ ఎన్ మైనస్ 1. console.log fact of 5. ఇదిగో బ్రో సింపుల్. నేను ఇది చెప్తా చూడు బ్రో. ఇప్పుడు ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ ఎట్లా బ్రో? 5 స్టార్ 5 ఇంటూ 4 ఇంటూ తర్వాత 5 మైనస్ 2 ఇంటూ 5 మైనస్ 3 ఇంటూ 5 మైనస్ 4 5 మైనస్ 2 ఇంటూ 5 తర్వాత 5 మైనస్ 4 ఇంటూ 1 కాబట్టి 5 మైనస్ 5 రాదు మనకి, ఇంతటితో ఆగిపోద్ది కదా. అప్పుడు ఏమవుతుంది మనకి 5 స్టార్ 4 స్టార్ 3 స్టార్ 2 స్టార్ 1 అవుతుంది. అప్పుడు ఎంత మనకి 120 వాల్యూ. ఇదే లాజిక్ బ్రో. మీరు చూడండి n టైమ్స్ వెళ్తుంది అనమాట వాల్యూ. సో ఇప్పుడు ఏమవుతుందో నేను పవర్ పాయింట్ లో వేసి చూపిస్తాను, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇది ఉందా బ్రో, అది రికర్షన్ అంటారు బ్రో దాన్ని, ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా బ్రో. ఇప్పుడు ఏమైంది, నేను ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఫస్ట్ 5 ఉంది కదా బ్రో. 5 స్టార్ ఫంక్షన్ లో మనకేంది 4 వెళ్ళింది కదా. తర్వాత మనకి ఏమవుతుంది మళ్ళా
నెక్స్ట్ 5 స్టార్ 4 స్టార్ ఫంక్షన్ ఆఫ్ 3 వెళ్ళింది కదా బ్రో, అంతే కదా. ఓకే తర్వాత 5 స్టార్ 4 స్టార్ 3 స్టార్ ఫంక్షన్ ఆఫ్ 2 వెళ్ళింది. అర్థమైందా మీకు? ఇక్కడ లాజిక్ చూడండి. నాకు నేను ఇది చూడండి. ఫస్ట్ ఏమవుద్ది ఇక్కడ 5 స్టార్ ఫ్యాక్ట్ ఆఫ్ 4 వెళ్ళింది బ్రో కదా. మళ్ళీ Yes, bro. ఏమైంది? ఫ్యాక్ట్ ఆఫ్ 3 వెళ్ళింది. మళ్ళీ ఏమైంది? ఫ్యాక్ట్ ఆఫ్ 2 వెళ్ళింది. తర్వాత వెళ్ళింది ఫ్యాక్ట్ ఆఫ్ 1 వెళ్ళింది. ఇప్పుడు చూడండి మ్యాజిక్, ఇది రివర్స్ వస్తుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఫ్యాక్ట్ ఆఫ్ 1 అంటే వాల్యూ ఎంత బ్రో మనకి? 1 కదా, ఎందుకంటే 1 అయితే 1 అవుతుంది కదా. సో ఇప్పుడు చూడండి మనకేమొస్తుంది? 5 స్టార్ ఫ్యాక్ట్ ఆఫ్ 4 స్టార్ ఫ్యాక్ట్ ఆఫ్ 3 స్టార్ ఫ్యాక్ట్ ఆఫ్ 2 స్టార్ 1. ఇప్పుడు ఏమైంది? ఫ్యాక్ట్ ఆఫ్ 1 ఇలా ఏం బ్రో? బ్రో ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ 2 ఏమవుతుంది మనకి? 1 - 1. అంటే ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ 2 ఏమవుతుంది అంటే మనకి 5 స్టార్ 4 స్టార్ 3 స్టార్ 2 స్టార్ 1. అంటే ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ 2 ఏమవుతుంది అంటే n - 1. సో ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ 2 ఏమవుతుంది మనకి? ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ 2 అవుతుంది. ఒక్క నిమిషం చెప్తా చూడండి. ఇప్పుడు మీకేమైంది ఇక్కడ కోడ్ ఏదే చెప్పడానికి? ఇప్పుడు మనకేంది ఇక్కడ 5 వచ్చినప్పుడు ఏమొచ్చింది బ్రో? 5 స్టార్ 4 వచ్చింది. అంటే 4 వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది? నేను ఇక్కడ చూపిస్తా మళ్ళీ. ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ 4 వచ్చింది. అంటే మనకు 4 వచ్చినప్పుడు ఏమొస్తుంది? చూడండి లాజిక్. అంటే ప్రతిదానికి ఏది వచ్చినప్పుడు అది వస్తుంది అనమాట. ఇప్పుడు 5 స్టార్ 4 వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది బ్రో? 4 స్టార్ 3 వస్తుంది కదా. సో ఈ 3 ఫైనల్ గా మనకు 1 అవుతుంది. ఎందుకంటే దాన్ని బై చేసుకుంటా 1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 4 స్టార్ 1 4 అవుతుంది, 5 స్టార్ 4 అవుతుంది. అలాగే 3 లో కూడా 3 వచ్చినప్పుడు ఏమవుతుంది? ఫ్యాక్టోరియల్ లాస్ట్ లో అది 3 అవుతుంది. ఎందుకంటే లాస్ట్ లో దానికి వచ్చేది 1 కదా, మైనస్ అవ్వంగా రిటర్న్ అయ్యేది 1 కదా. అంటే నేనేమంటానంటే లాజికల్ గా ఆలోచించండి. ఇప్పుడు 5 స్టార్ 4 వచ్చింది కదా, ఫ్యాక్టోరియల్ 5 ఉంది బ్రో. ఇప్పుడు ఈ 5 వచ్చినప్పుడు మనకేమవుతుంది? 5 స్టార్ ఫ్యాక్టోరియల్ n - 1 అంటే ఏమైంది? అంటే ఇది వదిలేయండి, దీని లోపల మళ్ళీ ఇక్కడికి వస్తుంది కదా. అప్పుడు ఏమవుద్ది? 4 స్టార్ కదా, మళ్ళా 3 స్టార్, మళ్ళా 2 స్టార్, మళ్ళా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 వస్తుంది. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 మనకి ఏమైంది? 1 కదా వాల్యూ. అప్పుడు ఏమవుతుంది? ఇది 1 రిటర్న్ చేసినప్పుడు 2 స్టార్ 1 2, అప్పుడు ఏమవుతుంది? 2 అవుతుంది. మళ్ళీ 3 స్టార్ 2 6, మళ్ళీ 4 స్టార్ 6 24, 5 స్టార్ 24 120. ఇట్లా బ్యాక్ వస్తుంది అనమాట. ఓకే, ఆ లూప్ అక్కడే అంటే ఇప్పుడు నేను చెప్తాను ఇంకోసారి. ఇప్పుడు రెండోసారి కూడా చెప్తా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 5 రాగానే ఈ కండిషన్ ఫెయిల్ కదా, ఎల్స్ కి వెళ్తుంది కదా బ్రో. ఎల్స్ కి వెళ్ళి మనకి ఏం చేస్తుంది? ఎల్స్ లో 5 స్టార్ మళ్ళా ఫ్యాక్ట్ ని కాల్ చేసి 4 కి వెళ్తుంది కదా. ఇప్పుడు ఏంది? 4 కి వెళ్తుంది. అప్పుడు మళ్ళా ఆ లూప్ కూడా ఏమవుతుంది? ఎడకే వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఏమవుతుంది మనకి? 4 స్టార్ ఫ్యాక్ట్ ఆఫ్ 3 వెళ్తుంది. ఆ లూప్ ఏమవుతుంది? మళ్ళా ఇక్కడికే వస్తుంది. 3 స్టార్ ఫ్యాక్ట్ ఆఫ్ 2 అవుతుంది. మళ్ళీ ఆ లూప్ ఏమొస్తుంది? ఇక్కడికే వస్తుంది కదా. అప్పుడు 2 స్టార్ ఫ్యాక్ట్ ఆఫ్ 1 వస్తుంది. ఆ లూప్ ఏమొస్తుంది? మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది? 1 రిటర్న్ అయిపోద్ది. 2 తో మల్టిప్లై అయితే ఏమవుతుంది? మళ్ళీ ఇక్కడ 2 రిటర్న్ అయిపోద్ది. అంటే ఇక్కడ రిటర్న్ పంపిస్తున్నాం కదా, అన్ని ఇక్కడ రిటర్న్ లో 4 సార్లు వస్తుంది ఒకటేసారి. ఇక్కడ మళ్ళీ 2 స్టార్ 1, మళ్ళీ 2 స్టార్ 1 3 కి రిటర్న్ అవుతుంది, 6 అవుతుంది. మళ్ళీ 4 స్టార్ 6, అన్ని ఇక్కడే కదా రిటర్న్. ఇంకా 4 రిటర్న్ రావాలి. సో అప్పుడు మళ్ళీ 4 స్టార్ 6 ఎంత? 24 అవుతుంది. మళ్ళీ ఇది రిటర్న్ అవుతుంది. ఫైనల్ గా 5 స్టార్ 24 ఎంత? 120. ఇంకా రిటర్న్ అవడానికి లేదు, అదే లాస్ట్. ఇవన్నీ స్టాక్ మెమరీలో స్టోర్ అవుతాయి బ్రో. ఇప్పుడు మీకు అర్థమైంది కదా స్టాక్ ఎందుకు వాడతాము?
స్టాక్ అని మనం చాలా సార్లు వినుంటాం. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏదైతే ఫస్ట్ వచ్చిందో అది లాస్ట్ వెళ్తది. ఫస్ట్ వచ్చింది ఏంది 5 కదా. అవును. లాస్ట్ వచ్చింది ఏంది ఫ్యాక్టర్ ఆఫ్ లాస్ట్ 1 కదా. వచ్చింది. అవును. అదే కదా ఫస్ట్ వచ్చింది మనకి బయటికి. దాని ముందు ఉండే దాని తర్వాత వచ్చింది, దాని ముందు దాని తర్వాత దాని ముందు తర్వాత లాస్ట్ లో 5 వచ్చింది. ఎస్ బ్రో. అది స్టాక్ బ్రో. ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ రికర్సివ్, అది స్టాక్. ఓకే, ఇక్కడ రిటర్న్ 1 అది సక్సెస్ కేసు. రిటర్న్ -1 బ్రో ఫెయిల్యూర్ కేసా? ఫెయిల్యూర్ కేసు. ఎందుకు ఫెయిల్యూర్ అంటే లాస్ట్ 1 వచ్చినప్పుడు మళ్ళీ 1 - 1 0 వేయలేం కదా బ్రో. అందువల్ల 1 ఓకే. రిటర్న్ చేస్తున్నాం. 1 రిటర్న్ అయింది కాబట్టి ఆ కండిషన్ ద్వారా రిటర్న్ అయింది కాబట్టి అన్ని రిటర్న్లు అవుతా వెళ్తాయి. నెక్స్ట్ మల్టిప్లై చేసుకుంటా, దీని ఇంటూ ఇది, దీని ఇంటూ ఇది, అట్లా రివర్స్ నుంచి. ఓకే, రికర్సివ్ అంటే? రికర్సివ్ అంటే ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. ఇదే ఫంక్షన్ కాల్ చేసుకుంటుంది కదా, అది రికర్సివ్. ఓకే. ఓకే. హలో, ఒక్క నిమిషం బ్రో, కిందకు వస్తున్నా, ఒక్క నిమిషం. ఇంతవరకు అర్థమైందా బ్రో? ఇవి బ్రో మేజర్ bro. అనే క్వశ్చన్లు వీటిల్లోనే ఉంటాయి. ఇంకా నేను కొన్ని సెట్ చేస్తాను. సెట్ చేసి నేను మీకు రేపు ఇస్తా. సరే బ్రో. తర్వాత జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇంటర్వ్యూ బిట్ లో ఉంటాయి బ్రో. వాటిలోంచి అడుగుతాడు. ఇదిగో ఇవి ఉన్నాయి చూడు, వీటిలోంచి అడుగుతాడు. ఇదిగో డబుల్ ఈక్వల్ ఒక 100 సార్లు అడిగాడు బ్రో నన్ను. ఓకే, అదో తెలుసు. ఇది ఎందుకని దీంట్లోనే అడుగుతారు? ఎందుకంటే చాలా మంది క్వశ్చన్లు, ఇప్పుడు ఇంటర్వ్యూ బిట్టు చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళే క్వశ్చన్లు పెడతారు బ్రో. మీకు అర్థమైందా? ఇంటర్వ్యూ చేసిన వాళ్ళే క్వశ్చన్ పెడతారు. వాళ్ళలో నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు. అందుకని ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లోనే అడిగారు చాలా మంది నన్ను కూడా. ఇవి చదువుకోండి, వీటిలోంచి కూడా వస్తాయి క్వశ్చన్లు. ఇంకా కొన్ని రేపు కొన్ని డిస్కస్ చేసుకుందాం. ఓకే బ్రో, నేను సెర్చ్ చేస్తాను. అది ఇది పెట్టవా, అది ఫ్యాక్టరీ కోడ్? రైట్, అది పెడుతున్నాము. ఫ్యాక్టోరియల్ చాలా ఈజీగా ఉంది కదా, బట్ అర్థం చేసుకోవడం కష్టం. అర్థం చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. నాకు అర్థమైంది. ఇంత ముందు ఇంకో విధంగా చేశాను. అవునా? అంటే ఇంకో విధంగా మీరు ఫర్ లూప్ పెట్టుంటారేమో కదా. అవునవును. ఇది కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, కానీ ఒక్కసారి అర్థం అయిపోతే అన్ని చేసేయచ్చు బ్రో దీంతో. ఇప్పుడు అర్థమైంది.